హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి శివరుద్ర సాధువులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారండి? ధర్మరక్షలో సృష్టి పర్యవేక్షణలో తిరుగుతూనే ఉన్నాం తల్లి. గురుగారు, ఇటీవల కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎక్కువగా కలిచి వేస్తున్న విషయం ఏది అంటే, కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి భయంకరంగా చంపడం జరిగింది. అంటే ఎందుకని ఇలా అత్యాచారాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి? అంటే పురాణాల్లో చూసుకుంటే ఏవైతే ఇప్పుడు గరుడ పురాణాలు ఉన్నాయో అందులో అసలు ఎలాంటి శిక్షలు ఉండేవి? ఈ అత్యాచారం చేసినా లేకపోతే హత్య చేసినా అసలు ఎలాంటి శిక్షలు ఉండేవి అంటారు? వాస్తవం అమ్మ, మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మొదట శాసన గ్రంథాల ప్రకారంగా మాట్లాడితే చూడండి అమ్మ, మన సంప్రదాయం అంటే స్త్రీ సంప్రదాయం. ఒకప్పుడు పురాణాలు మాత్రం చదివి తర్వాత దాన్ని అమలు చేసే గురువులు ఉండేవాళ్ళు. ఒక మనిషిని చంపడం కంటే హీనమైనది క్షమాభిక్ష. అలాంటి క్షమాభిక్ష అమ్మ ఈ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి లేదు మన దగ్గర రాసి. గరుడ పురాణం కంటే ముందు అఘోరా పురాణం ఉంది మన దగ్గర. అఘోరాల పురాణం అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటమ్మా, నేను ఒక అఘోర సాధనలో ఉన్నా కాబట్టి ఈ అఘోరా పురాణంలో ఏమి రాస్తుంది అని అంటే అమ్మా, ఒక స్త్రీని ఇబ్బంది పెట్టే విషయ వివరణలు మాట్లాడుకుంటే ఒకప్పుడు భూమండలాన్ని కాపాడిందంతా అఘోరాలే కదా. 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం పోతే ఎక్కువ శాతంగా అఘోరాలు, తర్వాత దైవ రక్షణలో ఉన్న వాళ్ళే ఈ దేశ రక్షణలో తిరిగేవాళ్ళు. ఈ అఘోరాలు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే ఒక మంచానికి 4 వైపులా కట్టేసేవాళ్ళు. మొదట ఈ ఆడపిల్లలని ఇబ్బంది పెట్టిన వాళ్ళని పట్టుకొచ్చి, వాళ్ళు ఎంతమంది ఉండని, 5 మంది ఉండని, 10 మంది ఉండని, ఎవరైనా సరే ఎంతమంది ఉండని, వాడు వేరే రాజకొడుకైనా పర్లేదు తీసుకొని వచ్చడం వీళ్ళకు ధర్మం. 4 వైపులా కట్టేసేసి, ముఖ్యంగా ఈయన శారీరకమైన సుఖాని కోసం అని ఎక్కడైతే ఆలోచన స్త్రీ గురించి చేశాడో, పురుషాంగం పైన ఒక బలమైన కర్రతో కానీ ఒక బలమైన వస్తువుతో కానీ మొదట కొట్టేవాళ్ళు. అలా కొట్టినప్పుడు వాడికి ఎంతటి సుఖాన్ని అక్కడ పొందాడో అంత నరకం ఇక్కడ. అక్కడ ఈయన సుఖం పొందాడు కానీ అక్కడ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతూ, ఆ అమ్మాయి రక్తస్రావం అవుతున్నా కూడా 5-6 మంది పట్టుకొని కదలకుండా చేయకుండా ఇబ్బంది పెట్టారు కదా. ఈ 5-6 మంది పట్టుకోవడానికి అన్నదాన్ని కట్టేవాళ్ళు. కట్టిన తర్వాత ఒక స్త్రీకి ఎలాంటి సుఖాన్ని నువ్వు ఆలోచన చేసావో నిన్ను అక్కడ దెబ్బ కొడుతూ మిగతా శరీర భాగాలను ఏం చేసేవాళ్ళు, అక్కడ వాళ్ళు ఒత్తేసి పట్టుకున్నప్పుడు ఈ నరాలన్నీ ఇబ్బంది అవుతాయి, రక్తస్రావం అవుతాయి, మెడ దగ్గర గట్టిగా పడతారు, కడుపు దగ్గర పడతారు కదమ్మా. ఆ పట్టినప్పుడు ఆ నొప్పిని ఈడికి అన్ని భాగాలు తెలవడానికని ఇటు 4 సూదులు పెట్టుకునేవాళ్ళు. అంటే 8 సూదులు ఉండేవి ఈ 2 చేతులలో. మిగతా అఘోరాలకి వాళ్ళ శరీరం అంతా పొడిసేవాళ్ళు. ఇలా అలా పొడుస్తున్నప్పుడు ఒకతను ఆయన డ్యూటీ ఏంది, అంగం మీద కొట్టడమే, పురుషుడి అంగం మీద కొట్టడం. అలా కొట్టినప్పుడు ఎంతటి బాధ, నన్ను చంపేయండి చంపేయండి అన్నవాడికి చావు రానియకుండా ఆపుతూ నరకయాతన సూచించేది ఒకటి మన దాంట్లో రాస్తుంది. అఘోరా పురాణంలో రాస్తుంది, గరుడ పురాణంలో రాస్తుంది. ఆయనకి ఒక స్త్రీ పైనే 10 శిక్షలు ఉండే మన దగ్గర. ఒక స్త్రీని ఈ విధంగా మానసికంగా శారీరకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళ పైన 10 శిక్షలు ఉండేవి. ఒకే ఒక వ్యక్తి 10 శిక్షలు అనుభవించేవాడు. ఆకలి అనగానే మాంసాహారం పెట్టేవాడు. అంటే ఏంటండి మాంసాహారం పెట్టేవాళ్ళు? మాంసాహారం పెట్టేసేసి అడవిలో జరిగేటి ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ ప్రపంచానికి కనబడే విధంగా చేయరు, ఎందుకంటే అది లోపల తీసుకెళ్లి చేసే పనులు కాబట్టి. ఒక వ్యక్తికి ఈ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ 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 దాహం అనగానే పశువు యొక్క రక్తాన్ని తాగించేవాళ్ళు. ఒక చిన్న కంచం లాంటి దాంట్లో పట్టి తాగు అని చెప్పి, ఎందుకంటే ఒక రక్తాన్ని బయటికి చూసావు కదా, రక్తాన్ని తాగు అని బలవంతంగా తాగించే వాళ్ళు, నోరు తెరిచి తాగిపించేవాళ్ళు, ఎందుకంటే చేతులు కాళ్ళు కట్టేసి ఉంటుండే కదమ్మా. తర్వాత అన్నం ఆకలి అనే సమస్య కొద్ది సమయం తర్వాత వచ్చినప్పుడు మాంసాహారాన్ని నోట్లో కుక్కేవాళ్ళు బలవంతంగా. అది మింగలేక, చావలేక, కక్కలేక మనిషి ఎలా అయిపోయేవాడంటే, ఈ మరణం నాకు ఎందుకు అని చనిపోతుండే 24 రోజులు ఇచ్చేవాళ్ళు అలా శిక్ష. 24 డేస్. ఇక్కడ 24 గంటల్లో మనం ఒక నిర్ణయం తీసుకోలేకపోయాము, అక్కడ 24 రోజులు శిక్షణ అనుభవించే స్థితిగతులు ఉండి వాడిని చంపడం అనేది ఎలా ఉంటుండే ఉంటామ్మా. యమభటులు వచ్చి కూడా భయపడిపోయే వాళ్ళు. ఇక్కడ మానవులు చేస్తున్న పరీక్షల్లో గరుడ పురాణం తర్వాత అఘోరా పురాణాలు రాసున్నాయి. దానికి పరమశివుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఆజ్ఞని వీళ్ళు పాటిస్తున్నారని చెప్పి శరీరంతో ఉన్నప్పుడే ఇచ్చే శిక్షలు అవి. తర్వాత మరణం తర్వాత యముడిచ్చేవాడు మళ్ళీ ఇవే శిక్షలు.
అంటే ఆత్మని ఘోషించే విధంగా మళ్ళీ శిక్షలు ఉండేవి. ఇక్కడ శరీరాన్ని మానవుడు బాధ పెడితే అక్కడ తీసుకొచ్చేసమ్మ ఆత్మని బాధ పెట్టేవాడు యముడు, యమ భటులు. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే శరీరాన్ని బాధ పెట్టేవాళ్ళు, అక్కడ వచ్చేసి ఒక ఆత్మని బాధ పెట్టేవాళ్ళు. ఆత్మనైతే మన మానవ శరీరంతో ఉన్న వాళ్ళు బాధ పెట్టలేరు కదా. యముడికైతే హక్కులు ఉన్నాయి, మన దగ్గర రాసున్నాయి కదా. చనిపోయిన తర్వాత యముడు వచ్చి తీసుకెళ్తాడు, యమ భటులు వచ్చి తీసుకెళ్తారు అన్నాయి కదమ్మా. అక్కడ కూడా శిక్షలు పెట్టిన వాడు పుట్టాలి అంటే ఒళ్ళు గగ్గును పుట్టేసి వణుకు వచ్చేది, మళ్ళీ మానవ జన్మ నా ఎత్తాలి అని అంటే. అలాంటి భయానకమైన స్థితిగతులు ఉన్న పురాణాలు ఉన్నాయమ్మ మన దగ్గర. ఇప్పుడు ఏవైతే గరుడ పురాణంలో ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు అఘోర పురాణంలో ఉన్నాయి. ఈ 2 శిక్షలు కూడా ఒకటే అంటారా, లేకపోతే 2 శిక్షలు ఒక శరీరాన్ని, ఒక స్త్రీని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇచ్చేటి అమ్మ. శరీరం అంతా ఒళ్ళంతా కాల్చేవాళ్ళు. ఎలా కాల్చేవాళ్ళు? ఒక నూనెని బాగా వేడి చేసి అందులో సలసలా మరుగుతున్న దాంట్లో అమ్మ పెద్ద పెద్ద సలాకులు అంటారు దాన్ని, ఇంత పెద్దగా ఉన్న సలాకులు వేడిగా పెట్టేసి ఈపుకు పెట్టేవాళ్ళు. వాతలు ఎలా ఆ స్త్రీని నువ్వు చేతు పెట్టి ఇలా అదుముతావు, ఖండాలు ఇబ్బంది పెడతావు, ఆ నొప్పి నీకు ఎలా తెలవాలి అని చెప్పేసి అలా వేడివేడిగా ఉన్న ఆ నూనెలో నుంచి తీసుకొచ్చి పెడుతుండే అమ్మ. అలాంటి పెట్టే శిక్ష ఒకటి ఉంటే, ఆయన గారికి ఇచ్చేది మాంసాహార భోజనం తినలేక మింగలేక ఉంటే నోట్లో కుక్కేసేసి 24 రోజులు బతికించేవాళ్ళు. ఒళ్ళంతా సూదులతో గుచ్చేవాళ్ళు. అంగంపై ముఖ్యంగా అక్కడ దెబ్బ కొడుతూ ఉంటే, ఒక పురుషుడికి ముఖ్యంగా ఏంటంటమ్మా అంగం మీద దెబ్బ కొడితే గుండె మీద దెబ్బ కొట్టినట్టే. చాలా మందికి ఆపరేషన్ చేస్తారు ఇప్పుడు, పిల్లలు కాకుండా అంటారు కదా. మీరు బాగా గమనించండి, ఈ ఎవరికైతే పిల్లలు కాకుండా మగపిల్ల వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటారో మాక్సిమం వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ ఉంటారు. వాళ్ళు హార్ట్ అనేది ఎప్పుడు వీక్ ఉంటుంది వాళ్ళకి, అంటే గుండెకి ఈ నరానికి సంబంధించింది ఉంటుంది. అలాగే స్త్రీకి ఈ వృక్షోజాలకు సంబంధించి ఉంటుంది చూడండి. అలా ఆ దెబ్బ కొడుతున్నప్పుడు వాడి మనసు ఘోష కొడుతుండే అమ్మ, ప్రాణం పోతుందా ఉంటుందా, పోతుందా ఉంటుందా, ఎటు చూసినా నన్ను పట్టుకొని అన్ని విధాలుగా శిక్షలు అనుభవిస్తున్నా. అసలైన శిక్షలు రాసున్నాయి కదమ్మా. ఇప్పుడు అలాంటి శిక్షలు ఈ భారతదేశానికి అవసరం. మనకు ఈ శిక్షలు అమలు చేయకపోతే, వాటిని ఒక వ్యక్తికి శిక్షించినప్పుడు అలా నరాలని గుంజి వదులుతున్న వీడియో తీసి అందరికీ చూపించకపోతే వేరే ఎవ్వరికి కూడా భయం రాదమ్మా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.